రైట్ ఇక బెజవాడ వైసీపీకి మరో షాక్ తగిలింది. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన భవన్ కుమార్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పార్టీ నేత కేసినేని చిన్నితో చర్చలు జరిపారు. వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ను పంపించి బొప్పన భవన్ కుమార్ను బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సాయంత్రం కేసినేని చిన్నితో కలిసి నారా లోకేష్ను భవన్ కుమార్ కలవనున్నారు. బెజవాడ వైసీపీకి మరో షాక్ తగిలింది. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన భవకుమార్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ నేత కేసినేని చిన్నితో చర్చలు జరిపారు. వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ను పంపించి బొప్పన భవన్ కుమార్ను బొజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సాయంత్రం కేసినేని చిన్నితో కలిసి నారా లోకేష్ను భవకుమార్ కలవనున్నారు. రైతుగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్, డీటెయిల్స్ ఏంటి? పవన్, ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు పరిధిలో కొంతవరకు రాజకీయం ఒకసారిగా వేడెక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ కేసినేని నాని చేరిన తర్వాత ఆయన స్థానంలో ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి కేసినేని చిన్ని రాజకీయాల్లో, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీలోకి వచ్చే వాళ్ళని, ఆశావాహుల్ని అట్రాక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అందులో భాగంగానే వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడారు. ఆయనకి గ్రీన్ సిగ్నల్ లభించడంతో సాయంత్రం లోకేష్ సమక్షంలో భవకుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే మరోవైపు వైసీపీ ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంటుంది. ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ వైసీపీకి సంబంధించినటువంటి నగర అధ్యక్ష పదవి ఇచ్చారు. అదేవిధంగా పార్టీలో సమున్నతమైనటువంటి స్థానం కల్పించారు. తీరు కానీ భవకుమార్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి కానీ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భవకుమార్ తీసుకున్నటువంటి చర్యలు కానీ ఫలితాలు కానీ ఏం లేవు. కాబట్టి భవకుమార్ వెళ్ళినా కూడా నష్టం ఏమి లేదన్నటువంటి ఒక వాదన వైసీపీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అయితే భవకుమార్ ని చేసింది. అందులో భాగంగా కేసినేని చిన్ని రాయబారం ఫలించడంతో ఆయన లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. పవన్, అయితే హరీష్, ఈ మధ్యనే అంటే బెజవాడ బడా నేత అయినటువంటి కేసినేని నాని వైసీపీలో చేరడం మనం చూసాం. ఇంతలోనే వైసీపీ అధ్యక్ష పదవిలో నుండి భవకుమార్ టీడీపీలో చేరటాన్ని వైసీపీ ఏ విధంగా, అంటే ఫ్యూచర్లో ఇది అసెంబ్లీ ఎన్నికల తరుణంలో దానికి వ్యతిరేకంగా మళ్ళకుండా దీన్ని ఏ విధంగా చూసే అవకాశం ఉంది? వాస్తవంగా కులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల సమీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిగా ప్రాధాన్యత ఇస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఉన్నారు. వారిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా కొంత కులాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్ కీలకంగా మారినటువంటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొప్పన భవకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నది భవకుమార్ కి సంబంధించినటువంటి వర్గం యొక్క అభిప్రాయం. అయితే విజయవాడ నగర అత్యంత కీలకమైంది రాజకీయాల్లో. విజయవాడ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా భవకుమార్ కి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా సీఎం దగ్గరికి వెళ్లటంలో కానీ ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ భవకుమార్ చాలా యాక్టివ్ గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, పార్టీకి చేసినటువంటి సేవలు కానీ, పార్టీని గుర్తించి ముందుకు తీసుకెళ్లేటువంటి చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఎక్కడ కూడా లేనటువంటి దాఖలాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సంబంధించినటువంటి ఈక్వేషన్ కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో భవకుమార్ పార్టీని వేయటం పట్ల వైసీపీ పూర్తిగా లైట్ గా తీసుకుంటుందన్నటువంటి అభిప్రాయం కూడా పార్టీ వర్గాలు వ్యక్తమవుతుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్.